ఈ కాళేశ్వరం సహా అన్ని కుంభకోణాలపైన విచారణ జరిపిస్తామంటూ అమిత్ షా చెప్తుండు. నిన్న రాష్ట్రంలో ఈ కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ యొక్క లక్ష్యం. కేసీఆర్ లక్ష్యం ఏంటంటే మంత్రి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే తన యొక్క లక్ష్యం అంట అమిత్ షా చెప్తుండు. ఇక వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేస్తాం భాజపా అగ్రనేత అమిత్ షా చెప్తున్నటువంటి మాట. ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో వర్గీకరణకు మొత్తం మీద న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి అమిత్ షా. ఇక నిన్న ఇక్కడ కరీంనగర్, మెట్పల్లి, కోరుట్ల, నాచారం ఇక్కడ జరిగినటువంటి సమావేశాలలో ఇక అమిత్ షా సభకు హాజరైన జనగామ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్ షా ఇక సభకు హాజరైనటువంటి జనం ఇక్కడ చూస్తున్నాం. అమిత్ షా సభకు వచ్చేసినటువంటి జనం. ఇక భాజపా అధికారంలోకి రాగానే అవినీతి పరులను ఇక కటకటాల వెనక్కి పంపడం ఖాయమని పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బారాసా పాలన అవినీతి కుంభకోణాల మయంగా మారిందని ఇక తను చెప్పినటువంటి మాట. ఇక కాళేశ్వరం మిషన్ భగీరథ, బీఆర్ఎస్, ఓఆర్ఆర్, ఇక మియాపూర్ భూములు, ఇక పాస్పోర్ట్లు, ఇక గ్రానైట్ కుంభకోణాలపైన రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడగానే విచారణ చేసి అవినీతిపైన చర్యలు తీసుకుంటామని చెప్తుండ్రు. ఎక్కడెక్కడ చర్యలు తీసుకుంటారట? మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇక ఓఆర్ఆర్, ఇక మియాపూర్ భూములు, పాస్పోర్ట్లు, గ్రానైట్ కుంభకోణాలపైన వీటన్నిటిపైన ఇక భాజపా అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి అమిత్ షా. ఎక్కడ నిన్న కరీంనగర్, వరంగల్, మెట్పల్లి అట్లాగే జనగామ సభలో చెప్తున్నటువంటి అమిత్ షా. ఇక కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదట, భూమేతే అంటే మేయడం. కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు, భూమేతే. మొత్తం దోసుకోవడమే కాంగ్రెస్ చేస్తున్నటువంటి పని అని కేసీఆర్ చెప్తుండు. ఇక ధరణిని తీసేస్తే మళ్ళీ దళారీ వ్యవస్థే. ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ చెప్తుండు. ఇక బోర్లకు మీటర్లు పెట్టొద్దంటున్న కేంద్రం 25,000 కోట్లు ఇవ్వలేదని ఆరోపణ. బోర్లకు మీటర్లు పెట్టొద్దన్నందుకు కేంద్రము 25,000 కోట్లు ఇవ్వలేదని ఆరోపణ చేస్తుండు. మోటార్లు బాయిలకాడ మీటర్లు పెట్టద్దు అన్నందుకు బోర్లకు 25,000 కోట్లు ఇవ్వలేదట కేంద్ర ప్రభుత్వం కేసీఆర్కు. అంటే మీటర్లు పెట్టాలని చెప్తున్నటువంటి భాజపా ప్రభుత్వం. ఈ కేసీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కేసీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినదే కాంగ్రెస్ పార్టీ అట. ఇక ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణకు న్యాయం. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలు, ఇక శిలాశాసనాలు. ఇక నర్సాపూర్ పరకాల సభల్లో ఇక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. పరకాల సభలో ప్రసంగిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక కేసీఆర్కి అసలు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అట రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక ఆఖరి వారం అగ్రనేతలంతా రాష్ట్రంలోనే ఉంటారట. ఇక ఆఖరి రోజు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ రోజు అగ్రనేతలు మొత్తం రాష్ట్రంలోనే ఉంటారట. ఇక 24 నుంచి ప్రధాన పార్టీల జాతీయ నేతల ప్రచారం. 24వ తారీఖు నుండి ప్రధానమైనటువంటి పార్టీల జాతీయ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక స్కిల్ కేసులో సిఐడి వాదనకు ఆధారాలు లేవు. ఇక స్పష్టం చేసినటువంటి ఏపీ హైకోర్టు. ఇక చంద్రబాబు నాయుడికి బెయిలు. ఇక తెదేపా ఖాతాలకు నిధులు మళ్లించినట్లు తేలలేదు. ఇక నేరంలో ఆయన పాత్ర ఉన్నట్లు కనిపించట్లేదు. ఇక తీర్పులో హైకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి అంశం ఇది. ఇక తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం అనుమతులు అంటూ ఇక్కడ కుమార్తెలు ఉపాధి కల్పించడంపైనే కేసీఆర్ ధ్యాస. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్తుండు. కుమారుడికి కుమార్తెకు ఇద్దరికి కూడా ఉపాధి కల్పించాలనేటువంటి అంశం మీదనే ఇక్కడ తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం అనుమతులు జరిగాయని చెప్తున్నటువంటి నితిన్ గడ్కరీ. ఇక భాజపాకు అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం. ఇక మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి ఆదరణ. ఇక ప్రజలను మభ్యపెట్టేందుకు భారాస కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తుండు. ఇక ఉద్యోగాలకు మాది భరోసా అంటూ కేటీఆర్. మొత్తానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన మర్నాడే
అశోక్ నగర్లో యువతతో సమావేశం ఏర్పాటు చేస్తాం, గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచుతాం, ఇక జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ప్రజలకు మేలు చేయని భాజపా కాంగ్రెస్ నేతల్ని తరిమి కొట్టాలి, ఇక హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఈ గజ్వేల్ రోడ్ షోలో మంత్రి హరీష్ రావు మూడోసారి భారాస అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిండ్రు. ఇక కర్ణాటకలో 100 రోజుల్లోనే హామీలు అమలు, ఇక ఇక్కడ అలాగే చేస్తాం. ఆ రాష్ట్ర మంత్రి మునియప్ప మాట్లాడుతుండు. ఇక 27 నియోజకవర్గాలకు ఏఐసిసి పరిశీలకుల నియామకం. ఇక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏదైతే ఉందో హామీలు ఇచ్చిరట, హామీలు మొత్తం మీద అక్కడ అమలు చేసినామని చెప్తారు. 100 రోజుల్లోనే అమలు చేసిరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు. కరెంట్ ఇవ్వలేదని, కరెంట్ రావట్లేదని, ఉద్యోగాలు వేయట్లేదని అక్కడ వాళ్ళు చెప్తా ఉంటే మళ్ళీ మొత్తం మేము అమలు చేసినామని చెప్తున్నటువంటి మంత్రి. కేసీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్తున్నటువంటి రేవంత్. కాళేశ్వరం సహా అన్ని కుంభకోణాలపైన విచారణ జరిపిస్తామంటూ, ఇక ఉద్యోగార్థులకు మాది భరోసా, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాది భరోసా అంటూ యువతతో సమావేశంలో మంత్రి కేటీఆర్ ఇక్కడ కూర్చుండి ఆ యువతతో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాదు ఉద్యోగార్థులతో చర్చిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్నటువంటి ఇక అన్ని సమస్యలపై ఎన్నికల ప్రక్రియ ముగిసిన మర్నాడే డిసెంబర్ 4న యువతతో అశోక్ నగర్లో సమావేశమై వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటానని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామన్నారు. అశోక్ నగర్తో పాటు పలు యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి పలువురు సోమవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు. మొత్తానికి యువతతో సమావేశంలో మంత్రి కేటీఆర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరునాడే అంటే 4వ తారీఖున విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి దానికి ఇక గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచుతాం, నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్తున్నటువంటి ఆ కేటీఆర్. ఇది సాక్షిలో ఉన్నటువంటి వార్త. ఇక్కడ కాంగ్రెస్ తెచ్చింది భూమాత ఇక్కడ కేసీఆర్ ఏం చెప్తుండంటే కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు భూమేతే. ఎక్కువ దొరికింది తెలంగాణలోనే. ఏం దొరికింది? స్వాధీనం చేసుకున్న నగదులో 60% ఇక్కడిదే. పట్టుబడ్డటువంటి డబ్బు ఏదైతే ఉందో ఎక్కువ శాతం తెలంగాణకు సంబంధించినదంట. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటి వరకు 1.760 కోట్ల సొత్తు పట్టివేత. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ డబ్బు దొరికిందట. ఇక ఉపసంహరించుకుంటారా? ఇక యూరెడ్డికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఇక డిస్మిస్ చేయమంటారా, ఉపసంహరించుకుంటారా, డిస్మిస్ చేయమంటారా అంటూ ఇక యూరిరెడ్డికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న వేసిందట. ఇక సాక్షిలో చూద్దాం. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం మనం. సాక్షిలో ఏమొచ్చినాయి ఇవాళ? ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా తెలంగాణ రాష్ట్రాన్పైన ఒక రాక్షసుల్లాగా పడ్డాయని మాత్రం కేసీఆర్ చెప్తుండు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఆ ఓటుకు ఫలితం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాదు, వస్తే మన బతుకులు మాత్రం అంధకారంలోకి పోతాయని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక చంద్రబాబుకు బెయిల్ అంట. సాక్షిలో చూస్తున్నాం మనం వార్త. ఇంతకుముందు ఈనాడులో చూసినామా? ఇప్పుడు సాక్షిలో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. ఇక చికిత్స కోసం ఇచ్చినటువంటి తాత్కాలిక బెయిల్ స్థానంలో రెగ్యులర్ బెయిల్ ఇచ్చిందంట
చంద్రబాబు నాయునికి. చికిత్స కోసం ఇచ్చినటువంటి బెయిల్ ఏది ఉందో ఆ బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ కోర్టు చంద్రబాబు నాయునికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి బెయిల్ వచ్చింది అన్నట్టు. ఇక ఎల్ఎల్ఎం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించండి. ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్ఎం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని టీఎస్ అడ్మిషన్స్ కన్వీనర్ రమేష్ బాబు విద్యార్థులు కోరారు. ఇక ఈ మేరకు సోమవారం సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళ అజయ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కన్వీనర్కు వినతి పత్రం అందించారు. మొత్తానికి ఎల్ఎల్ఎం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని విద్యార్థులు కోరినటువంటి అంశం. ఇక అంబే కేసులో కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ సమర్పణ అంటూ ఇక్కడ మనం చూస్తున్నటువంటి వార్త. 757.77 కోట్ల విలువైనటువంటి ఆస్తులు జప్తు చేసినటువంటి ఈడీ. రాష్ట్రంలో అవినీతిలో నంబర్ 1 ఇక్కడ మనం చూస్తున్నటువంటి వార్త ఏంటంటే తెలంగాణ పథకాలు మిషన్లు ఇక కేసీఆర్ కుటుంబానికి కమిషన్లు అని చెప్తున్నటువంటి అమిత్ షా. సోమవారం జనగామలో బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి అమిత్ షా ఇక అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంకా ఇతరత్ర భూములకు స్కామ్లకు సంబంధించి కుంభకోణాలపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి అమిత్ షా. ఇక కాంగ్రెస్తో చీకటి రోజులే. ఇక కేసీఆర్ ఏం చెప్తుండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది చీకటి రోజులు. ఇందిరమ్మ రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యం ఏదన్నా ఉందంటే అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యమే. ఇక స్టేషన్ గన్పూర్, నకిరేకల్, నల్గొండ, మానకొండూరు సభల్లో సీఎం కేసీఆర్ ఇక కాంగ్రెస్తో 58 ఏళ్ళు గోసపడ్డాం, ఆ రాజ్యం మళ్ళీ కావాలా, ఇక వాళ్ళది భూమేత, ఇక మళ్ళీ దళారులు లంచాల రాజ్యం, ఎన్నికలు కాగానే ఇక ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పూర్తి చేస్తాం, ఇక ఆటో రిక్షాలపైన ఇక ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ రద్దు, ఇక డబుల్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం, మానకొండూరులో హుజురాబాద్లో ఇక తరహాలో దళిత బంధు అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి కేసీఆర్. నా మానకొండూరు హుజురాబాద్ తరహాలో దళిత బంధు అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ 58 సంవత్సరాలు పరిపాలించింది, ఒరగబెట్టింది ఏం లేదు. ఎన్నికలు కాగానే ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులైజ్ చేస్తాం, ఆటో రిక్షాలపైన ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్నటువంటి కేసీఆర్. సోమవారం స్టేషన్ గన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఇక ఇక్కడ చూసుకుంటే ఆకలి రాజ్యం కాదు ఆదుకునే రాజ్యం అంటూ ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ ఖండన చేస్తుండు. ఆకలి రాజ్యం కాదు ఆదుకునే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యమా ఏ రాజ్యమో అప్పుడైతే ప్రజలు గుర్తించిర్రు, బతుకులు కూడా ఆగమైపోయే ఉన్నాయి. అప్పటికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇక పేదల సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి రాజ్యం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం అడుక్కుని తినేది అని చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక 10 ఏళ్ల పాలనలో ఏం చేశాడో చెప్పలేక కాంగ్రెస్ను తిడుతున్నాడు అంటూ నర్సాపూర్ పరకాల సభల్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏం లేదు, చేసింది ఉంటే చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇక సోనియా గాంధీని తిడుతుండని చెప్తున్నటువంటి రేవంత్. ఇక బీజేపీ వైపే ప్రజా తీర్పు, బండి సంజయ్ చెప్తుండు బీజేపీ వైపే ప్రజా తీర్పు ఉందట. ఈ అభివృద్ధి సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. ఇక దుబ్బాక హుజురాబాద్ జిహెచ్ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయి. ఇక కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ వస్తే తెలంగాణ మరో ఏటీఎంగా మారుతుంది. మొత్తానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద బారాస మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద బీఆర్ఎస్ మీద ఇట్లా పడుతురు. ఇక ఓరుగల్లు పోటీ ఫుల్ అంటూ ఇక్కడ మనం వార్త అయితే చూస్తున్నాం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోరాహోరీ పోరు. గత 2 ఎన్నికల్లోనూ ఇక బీఆర్ఎస్దే హవా. ఈసారి
చాలా చోట్ల గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ కొన్ని చోట్ల బీజేపీ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి. కొన్ని చోట్ల ఇక రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం, రాష్ట్రంలో మొత్తానికి నిశ్శబ్ద విప్లవం అయితే నెలకొని ఉంది. అసలు ఓట్లు ప్రజలు ఎవరికి ఇస్తారు, ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారనేటువంటి అయితే వేచి చూడాలి. ఏ ఒక్కరు కూడా డైరెక్ట్గా ఈ పార్టీని గెలిపిస్తామని అన్న ఉద్దేశంతో మాత్రం బయటకు చెప్పట్లేదు. నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి రాజకీయం. ఇక బీఆర్ఎస్ పై ప్రజలు తిరుగుబడుతున్నారు. ఇక అందరికీ న్యాయం చేసేలా మా మేనిఫెస్టో ఉంటుందని చెప్తున్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారంటీలకే దిక్కులేదు, తెలంగాణలో 6 ఎలా అమలు చేస్తుంది? ఇక ఆచరణ సాధ్యం కాని హామీలను ఓట్ల కోసమే ఇచ్చారు. ఇక మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతుండు. ఇక 5 గ్యారంటీలు దిక్కులేదు. కర్ణాటకలో ఏదైతే 5 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కర్ణాటకలోనే దిక్కులేవు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా, ఇవి చేస్తారని ఏం నమ్మకం ఉందని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. దొంగ కాంగ్రెస్ అని చెప్తుండు మొత్తానికి. ఇక 3 ఏళ్ళు ఏం చేసినట్లు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇక 2020 నాటి బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై మండిపాటు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఈ వైఖరి ప్రమాదకరమని వ్యాఖ్య. ఇక డిఎంకే సర్కార్ పిటిషన్పై విచారణ. ఇక సందర్భంగా ఘాటుగా స్పందించినటువంటి సిజేఐ ధర్మాసనం. ఇక ఇదే తరహా కేసులో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్ర సర్కారుకు నోటీసులు ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వ కేసులో మేం ఆదేశాలు జారీ చేసేదాకా తమిళనాడు గవర్నర్ ఇక మేలుకోలేదు. 2020 జనవరి నుండి ఇక పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు ఆమోదముద్ర వేయలేదు. ఇక మూడేళ్ళు అయినా ఏం చేసినట్లు? ఇదే తరహా పంజాబ్ ప్రభుత్వ కేసులో నంబర్ 1 10న మేం ఆదేశాలు ఇచ్చాకే అది చూసి ఆర్ఎన్ రవి ఇక పాత బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు అంటూ ఇంతటి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరమని చెప్తున్నటువంటి మాట. ఇక 3 ఏళ్ళు ఏం చేసినట్లు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒకరి మీద ఒకరైతే మట్టి జల్లుకుంటారు. బీజేపీ నేతలు వస్తే తరిమి కొట్టండి. మంత్రి హరీష్ రావు చెప్తుండో ఎక్కడికైనా బీజేపీ నేతలు వచ్చి ప్రచారానికి వస్తే వాళ్ళను ప్రజలు తరిమి కొట్టాలని చెప్తుండు మంత్రి హరీష్ రావు. ఇక మంత్రి హరీష్ రావు పిలుపు, ఈటల రాజేందర్ తీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం లాంటిది. ఇక ఈటల రాజేందర్ యొక్క కథ ఏంటంటే, అతని తీర్పు ఏంటంటే తిన్నింటి వాసాలే లెక్క పెడతాడట ఈటల రాజేందర్. ఇక రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్పై పోటీ చేయడం సిగ్గుచేటు, కాంగ్రెస్ నేతలను నమ్ముకుంటే చీకటే. గజ్వేల్ రోడ్ షోలో బీజేపీ కాంగ్రెస్లపై మంత్రి ధ్వజమెత్తినటువంటి అంశం. ఇక ఈటల పైన కాంగ్రెస్ పైన మొత్తం మీద మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్తో చీకటి రోజులే వస్తాయని చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ నేస్తం కాదు, భస్మసుర హస్తం. కాంగ్రెస్ అనేది నేస్తం కాదు, ఒక భస్మసుర హస్తం అని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక రేవంత్ కోమటిరెడ్డి ఇక కరెంటు వైర్లు పట్టుకుంటే, రేవంత్ కోమటిరెడ్డి ఇద్దరు కూడా కరెంటు వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుందని చెప్తున్నటువంటి కేటీఆర్. వీళ్ళిద్దరు కూడా కరెంటు వైర్లను పట్టుకుంటే రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోతాడట రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, వలిగొండ, మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి మాటలు. వీళ్ళిద్దరు కరెంటు వైర్లను పట్టుకొని పోతే తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం మొత్తం గంగల పోతుందని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇది ఇక ఆంధ్రజ్యోతిలో వార్త చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుకున్నారు మొత్తం యాడ్. కాంగ్రెస్ పైన మొత్తం మీద
జనాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. అది ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ వస్తే మాత్రం ఇగో వివిధ స్కామ్లతో దోచుకున్నటువంటి డబ్బు, వివిధ స్కామ్లతోని అడ్డగోలు దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సరిపోదని ఓ పక్క ఇగో పవన్ కళ్యాణ్ కూడా జెండా వేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒరగబెడతానని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇక 3న మరో దీపావళి 3వ తారీఖున మరో దీపావళి చేసుకోబోతున్నామని చెప్తున్నటువంటి అమిత్ షా. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో పండుగ చేద్దామంటూ అమిత్ షా చెప్తుండు. ఇక దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. ఇక మజ్లిస్కు భయపడుతున్నటువంటి కేసీఆర్ అందుకే అధికారికంగా విమోచన చేయట్లేదు. ఇక బీఆర్ఎస్ మజ్లిస్ కాంగ్రెస్ 2, 3 ఇక 2G 3G 4G పార్టీలు అవినీతిపై విచారణ. ఇక బాధ్యుల్ని జైలుకు పంపుతాం. ఇక 3 చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తాం. ఇక మెట్పల్లి జనగామ సభల్లో అమిత్ షా మాట్లాడుతున్నటువంటి మాటలు. 3వ తారీఖున మరో దీపావళి ఏర్పడతాట. ఏది బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే. ఇక కాంగ్రెస్ది భూమాత కాదు భూమేత అని ఇంతకుముందే మనం చూసినాం. ఇక ఇవి వార్తలు. ఇక్కడ కేసీఆర్ నమూనా అంటే మేడిగడ్డ కుంగడమేనా? ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి మేడిగడ్డ గురించే మాట్లాడుతుండు. బంగారు తెలంగాణ రాలేదు, కేసీఆర్ కుటుంబం ఇక బంగారు పల్లెంలో తింటోంది. బంగారు తెలంగాణ రాలేదట కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు పల్లెలలో తింటుందని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక దేశంలోనే నంబర్ 1 తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు. ఇక మిత్రుడినే మోసం చేసినటువంటి కేసీఆర్కు ప్రజలంటే ఓ లెక్కన. ఇందిరమ్మ రాజ్యం లేకుంటే కేసీఆర్ బిచ్చమెత్తుకునేవారు. ఇక ఆయన సింగిల్ విండో డైరెక్టర్ అయ్యింది ఆ రాజ్యంలోనే. ఇక ఇందిర వల్లే ఎస్సీ ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపిణీ. ఇక నర్సాపూర్ పరకాల బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇందిరమ్మతోనే కేసీఆర్కు రాజకీయ భవిష్యత్తు వచ్చింది. ఇవాళ 4 మెతుకులు ఆ కుటుంబం తింటుందంటే అది కాంగ్రెస్ ఫలితమే అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి తను ఇవాళ నీతి మాటలు చెప్తున్నటువంటి రేవంత్. ఇక రైతులు ఉద్యోగాలకు షాక్ అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక రైతు బంధు రుణమాఫీ డిఏకు బ్రేక్. ఇక ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన ఈసీ. ఎన్నికల వేళ ఇలా ఇస్తారంటూ ప్రశ్న. ఇక రబీ పంట రైతు బంధు ఇప్పట్లో లేనట్లే. 25% మంది రుణమాఫీకి ఆటంకాలు. ఇక ఉద్యోగాల 3 డిఏలకు ఇబ్బందే. కూడా ఇబ్బందేనట. ఇక నవంబర్ ఆంధ్రజ్యోతి. రాష్ట్రంలోని రైతుల ఉద్యోగాలకు పెద్ద షాక్ తగిలింది. రైతు బంధు రుణమాఫీలతో తమ కష్టాలు కొద్దో గొప్ప తీరుతాయనుకున్నటువంటి రైతులు కరువు భత్యం ఇక డిఏ అందుతుందని భావించిన ఉద్యోగులకు ఊహించిన విధంగా దెబ్బ తగిలింది. రైతు బంధు ఇక నిధుల విడుదల రుణమాఫీ డిఏలను అందజేయడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినటువంటి అంశం. మొత్తానికి రైతులు ఉద్యోగులకు ఒక పెద్ద బిగ్ షాక్ తగిలిందట. అంటే ఎన్నికల సందర్భంగా అన్నీ ఆగిపోయినటువంటి అంశం. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము. తెలంగాణలో ఇప్పటికైతే హోరాహోరీగా ఓట్ల ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక 3వ తారీఖున అధికారంలోకి రాబోయే ప్రభుత్వం ఏది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇక తెలంగాణలో 659 కోట్ల సొత్తు స్వాధీనమట. ఇక 5 రాష్ట్రాల్లో తెలంగాణనే నంబర్ 1 అంటూ 650 కోట్లతో 2వ స్థానంలో రాజస్థాన్ ఉందట. కేటీఆర్ మొత్తం మీద ఎన్నికల్లో మళ్ళీ గెలవగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రోడ్ షోలో చెప్తున్నటువంటి కేటీఆర్ అధికారంలోకి రాగానే జాబుల క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తుండు. ఇక తిన్నింటి వాసాలు ఎక్కబెడుతున్న ఈటల గురించి విరుచుకోబడ్డటువంటి మంత్రి హరీష్ రావు. ఇది మనం తెలంగాణకు సంబంధించి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం.